హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. నేను ఈరోజు మీకు వెరీ టేస్టీ అండ్ సింపుల్ వెజ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కాంబినేషన్గా టమాటా బంగాళదుంప కూర కూడా చేసి చూపిస్తాను. మనం వెజ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వెజ్ బిర్యానీ కోసం నేను ఒక 2 గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యం నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము. క్యాలీఫ్లవరు కొంచెం, ఒక క్యారెట్, ఒక టమాటో, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, కొన్ని పచ్చి బఠానీలు, 4 పచ్చిమిర్చి, 6 నుంచి 7 వరకు బీన్స్ కూడా తీసుకోవాలండి, పొడవు బీన్స్. ఒక చిన్న సైజు బంగాళదుంప కూడా తీసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 6-7 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆయిల్తో పాటు ఒక స్పూను నెయ్యి కూడా తీసుకుంటున్నాను. నేను అచ్చం నెయ్యి యూజ్ చేసుకునే వాళ్ళు నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేక ఓన్లీ ఆయిల్ యూజ్ చేసుకుంటాను అంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ నెయ్యి కాంబినేషన్లో తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. ఇందులోకి కొన్ని బిర్యానీ ఆకులు, స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూన్ జీరా, ఒక 5-6 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక బడి ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం వేసిన తర్వాత 1 మినిట్ వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఈ పచ్చివాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మనం బాగా వేయించుకోవాలి. వీటిని ఒక గరిటె పెట్టి కదుపుకుంటూ ఉండాలి. ఇందులోకి పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసి ఇందులోకి సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే వెజిటేబుల్స్ త్వరగా మగ్గటానికి సాల్ట్ వేస్తున్నాను. ఇవి బాగా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టేసామంటే త్వరగా వెజ్జెస్ మగ్గుతాయి మనకి. బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని యూజ్ చేశానండి. లంచ్ బాక్స్లప్పుడు హడావుడి లేకుండా ఈజీగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడటం వల్ల. 2 గ్లాసుల బియ్యానికి నేను 3:15 వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ వెజ్జీస్ కూడా ఉన్నాయి కదండి, వెజ్జీస్ కూడా ఉడకాలి కదా, అందుకని నేను 3:15 యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే బియ్యానికి ఇలా సరిపోతాయి. యూజ్ చేసే బియ్యాన్ని బట్టి 1కి 1:15 వరకు మనం వాటర్ యూజ్ చేయొచ్చండి. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల బియ్యం బాగా పొడిపొడిలాడుతూ ఉడుకుతూ ఉంటాయి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాజీరా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 మిరియాలు కూడా యాడ్ చేశానండి. ఇవి మనం ఒక మూత పెట్టేస్తే ఇవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం వెజ్జెస్ని కుక్ చేసుకోవచ్చండి. అలా చేయటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఒక ఎట్ ఏ టైము వాటర్ బాయిల్ అవుతాయి, వెజ్జెస్ కూడా ఉడికిపోతాయి, మనకి టైం సేవ్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూను కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేస్తున్నానండి. ఇలా ఈ కసూరి మేతి వేయటం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను ఒక స్పూను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలో నేను వచ్చేసి ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఒక స్పూను గసగసాలు కూడా యాడ్ చేసి తయారు చేశాను. అదే గరం మసాలా ఇక్కడ యాడ్ చేశాను. ఇవి మనం ఒక 60% వరకు మనకి వెజిటేబుల్స్ అయితే మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులోకి బియ్యాన్ని, నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచి తర్వాత ఈ బియ్యం ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకొని మనం బియ్యం విరగకుండా కింద నుంచి జాగ్రత్తగా కదుపుకుంటూ మనం బియ్యం వేయించుకోవాలండి. ఇట్లా బియ్యం వేయించడం వల్ల
మంచిగా టేస్ట్ వస్తుంది, రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. అందుకే మనం ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ వరకు రైస్ని అయితే వేయించుకోవాలి. మనకి ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు వేగిపోయాయి. ఇక్కడ మనకి వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కుక్కర్లో, చూడండి పొగలు వస్తున్నాయి. ఈ టైంలో మనం ఈ రైస్ అండ్ వెజిటేబుల్ మిశ్రమాన్ని మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి రైస్ కుక్కర్లోకి. బియ్యం ట్రాన్స్ఫర్ చేసినాక ఒక గరిటె తీసుకొని జాగ్రత్తగా కదుపుకోవాలండి. బియ్యం విరగకుండా కదుపుకోండి. ఇదే స్టేజ్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇందాక ఆల్రెడీ వెజ్జీస్లో ఒక 1/2 స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు నేను 1 స్పూన్ వేసాను. మొత్తం 1 స్పూన్నర వరకు సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను, చూడండి ఇలా ఉడికింది. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం గరిటె పెట్టుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే ఈవెన్గా బాగా మొత్తం అనేది కుక్ అవుతుందండి. 2 మినిట్స్ తర్వాత మరలా చెక్ చేసుకుంటే చూడండి ఈ స్టేజ్లో ఆల్రెడీ మొత్తం ఉడికిందండి. ఇప్పుడు మనకి నీరు తీయటం మాత్రమే ఉంటుంది. ఈ స్టేజ్లో నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఈవెన్గా మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం కొంచెం ఇట్లా చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నానో అట్లా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఈవెన్గా రైస్ అంతా నెయ్యి అయితే పట్టుతుంది. మనకి వెజిటేబుల్ బిర్యానీలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకు కూడా నేను వేస్తున్నానండి. నెక్స్ట్ మూత పెట్టేసి రైస్ కుక్కర్ని బటన్ పడే వరకు వదిలేసేయాలి. రైస్ కుక్కర్ని బటన్ పడిన తర్వాత మనం వెజిటేబుల్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ బటన్ పడిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు ఎలా ఉడికిపోయిందో. మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది చూడండి వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్గా టమాటా బంగాళదుంప కూర అండి. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి ఎండుమిర్చి కూడా వేసి వేయించాలండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి గరిటె పెట్టేసి ఒకసారి ఈ ఆనియన్స్ అంతా కదుపుకోవాలండి. ఇందులోకి ఇదే స్టేజ్లో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు కర్రీ బాగా మగ్గుతుందండి, త్వరగా మగ్గుతుంది. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల వరకు వేగనివ్వాలి. పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా 2 చీలికలుగా చేసి యాడ్ చేయాలి. ఇవి మొత్తం కర్రీ అంతా బాగా కలిసేలాగా కదుపుకోవాలండి. మొత్తం ఉప్పు అనేది టమాటాలకు కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కొన్ని పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు యాడ్ చేశాను. ఇవి వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బాగా కదుపుకున్నాను. తర్వాత చూడండి కొంచెం మగ్గిన తర్వాత మాత్రం ఇలా మ్యాషర్ తీసుకొని మనం మ్యాష్ చేసామంటే టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తాయండి. కర్రీ కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి. కూర అప్పుడు బాగా రుచిగా ఉంటుంది, మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది. ఇట్లా మ్యాష్ చేసిన తర్వాత చూడండి గరిటె పెట్టి కదిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకుంటున్నానండి. ఇందులోకి ఒక చిన్న టీ కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి కూరనైతే ఉడికించుకోవాలి. మనం బంగాళదుంపని ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపని ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి బంగాళదుంపలు కుక్కర్లో వండేసామంటే సాల్ట్ బంగాళదుంపలకు బాగా పట్టి బంగాళదుంపలు బాగా టేస్ట్గా ఉంటాయి. కూరలోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. బాగా కూరకి మసాలా పట్టేటట్టు బాగా కదుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను
జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం మసాలా అంతా కర్రీకి పట్టేటట్టు గరిటతో కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటే మనకి కర్రీ ఉడికినట్లే అండి. ఇంకా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకొని ఇంకా మనం ఈ డిష్ అనేది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ, టమాటా కుర్మా రెడీ అయిపోయాయండి. మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.